నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగడానికి నీరు లేక పశువులకు, మేకలకు, గొర్రెలకు తాగడానికి నీరు లేక కరువు విలయతాండవం చేస్తుందా అంటే చేస్తుందనే చెప్పాలా. మన రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో అసలు ఇప్పుడు ఇది వర్షాకాలమా లేకపోతే ఇంకేంటి అనేది తేడా లేకుండా కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ఆ నియోజకవర్గాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కందుకూరు, కంభం లాంటి నియోజకవర్గాలు అక్కడ కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ఎండలు మండిపోతూ ఉన్నాయి. వేసవి కాలం కంటే మరి ఎక్కువగా ఎండలు మండిపోతున్నాయని చెప్పేసి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అక్కడ ఉండేటువంటి ప్రతి విలేజ్లో పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారు, మరియు గొర్రెలు, మేకలు ఇలాంటివి వాటి మీద జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి వాటికి తాగడానికి నీళ్లు కూడా లేక మరి విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఉండే రైతులైతే ఈరోజు కొంచెం వర్షం పడితే బాగుండు అని చెప్పేసి భూమి మీద నిలబడి ఆకాశం వైపు చూస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఇంత ఎందుకు కరువు విలయతాండం చేస్తుందో తెలియట్లేదు. అలాగే రైతులు ఈ టైంలో వచ్చేటప్పటికి చిన్నకారు రైతులు సజ్జ, రాగి, కంది లాంటివి వేసుకొని వాటికి వేసి నెల అవుతున్నప్పటికీ ఇంకా కూడా మొలకలు రాకపోవడంతో రైతులు అసలు ఏంటి పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పేసి చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాగే ఉంటే ఇంకా మన పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్తా ఉన్నారు. అలాగే నిమ్మ రైతులు పండించే రైతులు కూడా చాలామంది ఉన్నారు. కనిగిరి, కందుకూరు, మార్కాపురం, ఖమ్మం లాంటి ఏరియాల్లో కొంచెం ఎక్కువగా నిమ్మ రైతులు ఎక్కువగా ఉన్నారు. వారు కూడా గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కరువు విలయతాండం చేస్తూ ఉంది. అందువలన ఈ నిమ్మ చెట్లను మనం ఎలా బతికించుకోవాలి అన్నట్టుగా కూడా రైతులు బాగా ఇబ్బందులు పడిపోతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతుండడంతో అసలు ఇప్పుడు కాపుకు వచ్చినా రాకపోయినా ఈ చెట్లను మనం ఎలా బతికించాలి అని చెప్పేసి చాలామంది రైతులు దీనస్థితిలో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మరి వీరిని ఈ స్థితి నుంచి బయటకు పడేసేది ఎవరు, ఎలా? అలాగే చిన్నకారు రైతులకు ఏం పని లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు కూడా చాలా ఇబ్బంది అయిపోయి వ్యవసాయ కూలీలుగా అక్కడ ఏం పని లేక పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలు, పక్క నియోజకవర్గాలకు వెళ్ళేసి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ పశువులకి, గొర్రెలకి, మేకలకి కొండలకి వెళ్ళి ఆకులు తినే బ్రతుకు వాటన్నిటికీ అక్కడ చెరువులలో నీళ్ళు లేక ఎండిపోవడంతో పూర్తిగా ఇబ్బంది పడుతూ రోజంతా కొండల మీద తిరిగి వచ్చినా ఇంటికి వచ్చేసి అక్కడే నీళ్లు తాగి వాటికి నీళ్ళు ఇంట్లోనే రైతులు కానీ లేకపోతే వాటిని మేపేవాళ్ళు కానీ ఇంట్లోనే ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇటువంటి కరువు ఎప్పుడూ లేదు, వేసవి కాలంలో కూడా లేదని చెప్పేసి అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అలాగే ఈ వ్యవసాయ కూలీలకు రైతు పరంగా పల్లెటూర్లలో రైతుకు పని లేకపోతే వ్యవసాయ కూలీకి కూడా ఏం పనుండు. ఈ వ్యవసాయ కూలీలు ఏం చేయాలి అనేది అర్థం కాక ఆ పిల్లలందరినీ, వాళ్ళకున్న పిల్లలందరినీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గర వదిలేసి వీళ్ళు ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఆ పిల్లలు చదువుకుంటారు వాళ్ళ దగ్గర అని చెప్పేసి వదిలేసి వెళ్తూ హైదరాబాద్లో వచ్చే వాళ్ళు కొన్ని భవన నిర్మాణ దగ్గర కార్మికులుగా పనిచేస్తున్నారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకు బతుకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా దేశాలు వదిలిపోయి బొంబాయి, చెన్నై, మద్రాస్ లాంటి కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయి బ్రతుకు జీవుడు అంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఈ పిల్లలను ఇక్కడ పోతూ కూడా పెద్దవారి దగ్గర చాలా ఏడుపులు బాధపడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు జగనన్న గోరుముద్ద అంటూ సకల వసతులు కల్పించేసి వారికి ఏం ఉపయోగం ఉన్నా ముసలి వాళ్ళతో ఇబ్బంది లేకుండా ఆ పిల్లలందరికీ ఇంట్లో పిల్లల్లాగా చదువులు చెప్పించారు. ఇప్పుడు 2024లో సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసి అక్కడికి వారు ఇస్తామన్న పథకాలన్నీ ఆపేయడంతో వీరు ఇక్కడ పక్క రాష్ట్రాల్లో నుంచి వారు బ్రతకడానికే కష్టమైపోయినప్పటికీ మళ్ళీ ఊరి దగ్గర చదువుకు వదిలిపెట్టొచ్చినటువంటి ఆ పిల్లల్ని బ్రతికించడానికి కొంచెం డబ్బులు పంపించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తూ ఉంది. జగనన్న గోరుముద్ద, రైతు భరోసా లాంటివి కూడా పేద ప్రజలకు, అక్కడ కరువు ప్రాంతంలో విలువలాడేటువంటి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి విలువ, అయ్యో జగనన్న ఉంటే ఇవన్నీ మనకు వచ్చాయి, ఇంత కరువు కాలంలో కూడా మనల్ని ఆదుకునేవాడు, కరోనా లాంటి విలయతాండం చేసినప్పటికీ కూడా మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు అనుకోని పరిస్థితుల్లో మనము ఎన్డీఏ కూటమిని నమ్మి
జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పేసి మనం ఓట్లు వేయడంతో ఈరోజు ఎన్డీఏ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు ఇవ్వకపోవడంతో మనం ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చాలామంది అక్కడ ఉండేటువంటి పల్లెటూరులో జీవనం సాగించే ప్రతి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక రైతులు ఈ సజ్జ, కంది, తర్వాత మినుము ఇలాంటివి అయితే వేసేసి వాటిని పనికిరావని చెప్పేసి వదిలేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్న రైతులు చాలా రోజుల నుంచి మనకు ఒకటి సాగునీటి ప్రాజెక్టు ఒకటైనా రాకపోతుందని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యమైనది వెలుగొండ ప్రాజెక్టు. కొన్ని సంవత్సరాల నుంచి వెలుగొండ ప్రాజెక్టు వస్తే మన పిల్లల బతుకులు, మన బ్రతుకులు మారిపోతాయని చెప్పేసి ఎన్నో వేల కుటుంబాలు, ఎంతోమంది రైతులు ఆ గ్రామాల్లో కొన్ని రాయలసీమ మరియు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని వందల ఎకరాలు సాగునీరు మరియు కొన్ని గ్రామాలకు తాగునీరు కూడా ఏర్పడుతుందని చెప్పేసి వెలుగొండ ప్రాజెక్టు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కల్లులు కాయలు కాసేలాగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం వెలుగొండ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు కింద ఆయన బాగా పనుల్ని బాగా చేపించారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోషే గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడంతో ఆ ప్రాంతపు రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏమైనా దృష్టి సాధిస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టులు వదిలేసి ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు. అప్పుడు అందువలన రైతులు చాలామంది మన రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులు కూడా ముందుకు వెళ్ళలేదు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టును కొంచెం ఫాస్ట్గా మొత్తం 70% పూర్తయినట్టుగా చెబుతూ ఉన్నారు. 2024లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేసి రాయలసీమ మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాలకు సాగునీటు మరియు తాగునీటిగా రైతులందరికీ ఇచ్చి ఉండేవారు. అది ఇప్పుడు ఆగిపోయింది. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి అస్సలు పట్టించుకోవడం, దాన్ని ఊసే లేకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి రైతులు గురవుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులు బాగుపడాలంటే ఇటువంటి వెలుగొండ ప్రాజెక్టు లాంటి కొన్ని ప్రాజెక్టులు ఆ ఏరియాలో కొండ ప్రాంతం, అలాగే ఆ వాటర్ అంతా కూడా మనకి కిడ్నీలు పాడవేవి వాటరు. ఆ వాటర్ తాగితే కొన్ని 50-60 సంవత్సరాలు రాగానే వంగిపోతారు. ఫ్లోరైడ్ వాటర్ అవి. వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా చాలామంది ప్రజలు ఇప్పుడిప్పుడుకుండే చదువుకునే పిల్లలు కూడా అక్కడి నుంచి వదిలేసి వేరే రాష్ట్రాలకు, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఇంకా రైతులుగా అక్కడ ఉండిపోయి సెటిల్ అయిపోయి వెళ్ళలేక పెద్దవాళ్ళని చూసుకుంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ అక్కడ కొంతమంది ఉండిపోయారు. అలాంటి వారి కష్టాలైనా తీరుస్తారని చూస్తే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఆశ పెట్టుకున్నందుకు అది ఇంకా తీరలేదు. దానికి సరిపడా ఇప్పుడు ఈ కరువు రావడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. చూద్దాం మరి ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ కరువు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను గుర్తించి వారికి రైతులకు ఏమైనా సహాయం చేయాలని కోరుకుందాం. చేస్తారేమో రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.